మీలో ఎంతమంది దేవుని స్వరమును వినే స్థితిలో ఉన్నారు? నా ప్రభు 86 సంవత్సరం 9వ తారీఖున నా దేవుని స్వరమును విన్నాను. నాతో రక్షించబడిన వారు చాలా మంది లోకంలో కలిసిపోయారు, పాపములో పడిపోయారు, ఇప్పుడు లోకస్తులుగానే బ్రతుకుతున్నారు. అభిషేకం పొందిన వారు నాతో ఇప్పుడు వాళ్ళు దేవుని పరిచయంలో లేరు, లోకంగా బ్రతుకుతూ లోకంగానే జీవిస్తున్నారు. నాతో రక్షించబడిన వారిలో 2-3 మాత్రమే ఉన్నారు. వారిలో నన్ను కూడా దేవుడు ఒకరిగా చేశాడు. ఇన్ని సంవత్సరాలు తన మహా కృపను బట్టి ప్రభు కాపాడుతూ వచ్చాడు. ఈ రోజు నా దేవుని స్వరమును వినే సంఘాలు కావాలి. లోకుల స్వరము, అన్యుల స్వరము, పాపుల స్వరము, లోక సంబంధమైన స్వరాలు కాదు మనం వినవలసింది. ఏ స్వరం? దేవుని స్వరమును వినాలి. దేవుని స్వరమును వినాలి. ఉదయమునే లేచి పెద్దలక్కడే అన్నమంతా తినేసిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మంచం మీద కాళ్ళు ఊపుతూ పరిశుద్ధమైన ప్రభు నా బిడ్డ మాట్లాడుతుంది అని దేవుడు ఆలోచించి